వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దెబ్బకు భయపడే జనసేనాని పవన్ కళ్యాణ్ కు తరచూ జ్వరం వస్తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ ఎన్నికలు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి సవాల్ కావడంతో ఏమవుతుందో అనే మానసిక ఆందోళన ఆయన్ను అనారోగ్యం పాలు చేస్తుందని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా పిఠాపురంలో గెలుపు ఆందోళన పవన్ ను స్థిమితంగా ఉంచడం లేదని ఆయన వెంట ఉన్న వాళ్లు సైతం చెబుతున్నారు. ఇటీవల పిఠాపురంలో 4 రోజుల పర్యటన నిమిత్తం పవన్ వెళ్లారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం పేరు చెబితే చాలు ఒళ్లంతా వదులు వస్తున్నాయని పవన్ సన్నిహితులు వాపోతున్నారు. తనను ఓడించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పద్మ వ్యూహాన్ని రచిస్తున్నారని, అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ మనస్ఫూర్తిగా చేయరని స్థానిక జనసేన నాయకులు చెబుతుండటంతో ఆయన భయపడుతున్నారు. దీంతో గెలుపు భయం పవన్ ను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా పిఠాపురంలో ఉంటే ఆయన రకరకాల ఆలోచనలు భయాలు వెంటాడుతూ తీవ్ర అస్వస్థతకు గురి చేస్తున్నాయి. దీనికి మానసిక వైద్యుల వద్ద కౌన్సిలింగ్ తీసుకోవడం ఒక్కటే మార్గం. పిఠాపురంలో స్థిరంగా 4 రోజులు ఉండలేకపోయారంటే ఆయన ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. భయం పోతే ఆయన ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. పిఠాపురం జగన్ వర్మ గుర్తుకు వస్తే చాలు మనసంతా ఏదోలా అయిపోతుందని చర్చకు తెరలేచింది. సహజంగా విద్యార్థుల్లో పరీక్షల భయం ఉంటుంది. బాగా చదివే వాళ్లలో కూడా ఏమవుతుందనే ఆందోళన వెంటాడుతుంది. అలాంటి భయమే పవన్ ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. ఎక్కడికెళ్లినా పిఠాపురం ఆలోచనలే వెంటాడుతుండటంతో జ్వరం బారిన పడుతున్నారు. తెనాలిలో బహిరంగ సభకు హాజరు కావాలని అనుకుని చివరి నిమిషంలో అనారోగ్యం బారిన పడ్డారు. ఆ తర్వాత 7వ తేదీ నుంచి వరుసగా 3 రోజుల పాటు స్కెడ్యూల్ ప్రకటించారు. అనకాపల్లి బహిరంగ సభలో పాల్గొన్న పవన్ ఆ మరుసటి రోజు యలమంచిలి సభను జ్వరం కారణంతో రద్దు చేసుకోవడం గమనార్హం. అయితే యలమంచిలి సభను రద్దు చేసుకున్నారని ప్రకటించడానికి జనసేన సిగ్గుపడింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సభలంటే ఓయబ్బా జరిగినప్పుడు చూద్దాంలే అనే అపనమ్మకం జనంలో ఏర్పడింది. ఇందుకు బలం కలిగించేలా పవన్ తీరు ఉంది. అయితే పవన్ అనారోగ్యానికి అసలు కారణం కేవలం ఆయన మానసిక స్థితి బాగా లేకపోవడమే అని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికైనా పవన్ సిగ్గుపడకుండా మానసిక వైద్యుల వద్ద ట్రీట్మెంట్ తీసుకోకపోతే చివరికి ఏమవుతారో ఆయనకే తెలియదు. పిఠాపురంలో గెలుస్తారనే ధీమాతో ఉంటేనే రానున్న రోజుల్లో పవన్ విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. లేదంటే ఇలా ప్రతిరోజు అనారోగ్యం పేరుతో సభలకు గైర్హాజరయ్యే పరిస్థితులు ఎదురవుతాయి. మొట్టమొదటిగా తనను జగన్ ఓడిస్తారనే ఫోబియా నుంచి పవన్ బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవన్ అసలు సమస్య మానసిక రుగ్మతే. ఒకవైపు తక్కువ సీట్లు ఇచ్చి చంద్రబాబు మోసగించారని, దీంతో వెన్నంటే ఉండేవాళ్లంతా దూరమవుతున్నారనే ఆవేదన కూడా ఆయన బ్యాలెన్స్ తప్పడానికి కారణం. ఇలా అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముడుతుంటే మానసికంగా ఎదుర్కోలేకపోతున్నారు. ఇప్పుడు ఆయనకు మానసిక ధైర్యం అవసరం. పవన్ రోగానికి మందు వేస్తే తప్ప ఆయన మామూలు మనిషి కారని మానసిక వైద్యులు చెబుతున్నమాట.